ప్రముఖ వ్యాసకర్త, తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్న మన్నవ సుబ్బారావు గారు రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అస్తవ్యస్తంగా మారిన ఆ వ్యవస్థపై తన అక్షరం అనే ఆయుధంతో శతాధిక వ్యాసాలు రాసి ప్రజల్లో ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారు. ఆయన వ్యాసాలు ఎక్కువగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. ఎంతోమందిని, కొన్ని లక్షల మందిని రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకునే విధంగా వారి రచనలు ప్రేరేపించాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇటువంటి ఎందరో పోరాట పటిమ వలన మనకి ఈరోజు మనం అనుకున్న చక్కటి ప్రభుత్వం, మంచి ప్రభుత్వాన్ని తీసుకుని రాగలిగాం. మళ్ళీ అటువంటి వ్యవస్థలు రాకుండా ఉండాలి అంటే సుబ్బారావు గారు లాంటి వాక్పటిమ, రాసే చతురత ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ సుబ్బారావు గారు తమ అక్షర యుద్ధాన్ని అలా చేస్తూనే ఉండాలి అని, పెన్ను అనే ఆయన కరవాలాన్ని నిత్యం జలిపిస్తూనే ఉండి ప్రజల్ని జాగృతి చేయడంలో ఆయన ఎప్పుడూ అగ్రగణ్యుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన కలం నిరంతరం ప్రజా సమస్యలపై గలమెత్తాలని కోరుకుంటూ, ప్రజా కంటకులకి ఒక యమపాశంలాగా ఉండాలి అని చెప్పి భావిస్తూ మరొక్కసారి ఈరోజు ఆయన సంపుటిని కూడా విడుదల చేసే అవకాశం నాకు కలిగింది. మా మిత్రులు, మా తోటి శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారి ద్వారా ఆయన సుబ్బారావు గారి పుస్తకాన్ని కూడా చూశాను. చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ఆయన వ్యాసాలన్నీ. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎటువంటి భూతం రాష్ట్రంలోకి రాకుండా ఆయన నిరంతర అక్షర యజ్ఞం కొనసాగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి చక్కటి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.